జొన్నల కిచిడి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. జొన్నల కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పావని గారు, అయితే ఈ కిచిడి చేసుకోవడానికంటే ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సినవి అయితే జొన్నల్ని ఉడికించి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించేశారు కదా, అలాగే బంగాళదుంప కూడా వాడుతున్నాం కాబట్టి అది కూడా కొంచెం ఉడికించుకుని పెట్టేసుకోవాలి. ఓకే, మరి హెల్దీ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందు స్టవ్ వెలిగించుకోవాలి. నేను చేస్తా అది. ఓకే. ఓకే, స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. ఓకే. ఆవాలు ఇవి ఓకే, కొన్ని ఆవాలు వేద్దాము. నెక్స్ట్ జీలకర్ర వేద్దాము. ఓకే. జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం చిన్నగా వేసుకున్నాం, ఎందుకంటే పెద్దగా ఉంటే పిల్లలు కొంచెం మాయ చేయాలి కాబట్టి కావాలి కాబట్టి చేద్దాము. మీరు బాగా మాయ చేస్తూ ఉంటారా మీ పిల్లల కోసం? బాగా చేస్తుంటామా, మాకు ఒకే పాప, చేస్తుంటాం. ఆమె కొంచెం వెజిటబుల్స్ తినదు. ఓకే, అందుకని చెప్పేసి ఇలా కొంచెం ప్రిపేర్ చేస్తూ చేసి పెడుతుంది. క్యారెట్ ముక్కలు కూడా, క్యారెట్ వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయ మగ్గాలి కాబట్టి అన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఫాస్ట్గానే. ఇది బఠానీ, ఇది కొంచెం మగ్గని. ఇవి ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి కొంచెం ఇది మగ్గినాక కొంచెం వేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే. కాకపోతే ఉల్లిపాయలు ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు అల్లం ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఇది ఎంత ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం. ఇది కానీ మరీ ఎక్కువైతే వేడైపోతుంది. అట్లా పచ్చి బఠానీ ఉడికించుకున్నది ఓకే వేసుకున్నాము. ఓకే. ఇవి కొంచెం మగ్గని కొద్దిసేపు క్యాప్ అవసరం లేదు, అన్నీ వేసాక క్యాప్ వేద్దామా? ఓకే. తర్వాత పల్లీలు కూడా మనం ఉడికించుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉడికించుకొని కూడా అయితే వీటితో పాటు కూడా ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అట్లా అనమాట. అది కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది కదా పల్లీలు. కొందరికంటే ఉడకబెట్టిన పల్లీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అట్లా ఇవి కూడా ఉడుకుతుంటాయి కదా. ఓకే, అట్లా కూడా ఇష్టపడతారు అనమాట. అట్లా. ఓకే. తర్వాత ఒక 2-3 ఎల్లిపాయలు, తర్వాత కొంచెం సాల్ట్ దీనికి పట్టనివి, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు వేస్తున్నాను అన్నమాట. ఓకే. ఇది వేసి కొద్దిగా ఒక 5 మినిట్స్. మరి ఆలు ఎప్పుడు వేస్తారు? ఇది కొంచెం మగ్గని, అంటే ఆల్రెడీ ఇది ఉడికిందే కాబట్టి కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇది వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మనం ఇంకా మిరపకాయలు కొంచెం ఇంకా కారంగా తినాలి అనుకుంటే మిరపకాయలు కొంచెం సన్నగా తరిగి ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? ఆలు కొంచెం చేతితోటి మెదుపుని వేసి కొంచెం, ఎందుకంటే పెద్దగా ఉంది కదా ముక్కలు, అంతా ఇట్లా రావాలి కదా, కొంచెం చిన్నగా ఇలా ఉడికించిన ఆలు వేయంగానే ఆ టేస్ట్ బాగుంటుంది. పైగా ఏంటంటే కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక పిల్లలకు కూడా చాలా ఇష్టం ఉంటుంది ఆలు అంటేనే, ఆలు కర్రీ అంటేనే కొంచెం చాలా ఇష్టపడతారు. ఈ ఆలు, ఈ పల్లీలు, క్యారెట్ ఇవన్నీ చూసేసరికి కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది,
కానీ మోడర్న్ గా ఎంత వచ్చినా కూడా మన ఆలు ఫ్రై ఒకటి తింటే చాలు, దాని సాటి వేరే ఏది రాదు. చపాతీ అది ఈ ఆలు కర్రీ ఉందంటే పిల్లలకి మీరు ఎక్కువ చపాతీ తింటారా ఏంటి? ఏం లేదు, జొన్న రొట్టె కొంచెం ఎక్కువగా తింటామన్నమాట. మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్ జొన్న రొట్టె అంటే. ఓకే, బాగా తింటుంది. జొన్న రొట్టెని ఎక్కువ ప్రిపేర్ చేస్తాము. కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ కాస్త చూసి వేయండి. అదే అందుకని మరి కొంచెం వేసాం కదా, నేను బీపీలు పెరిగిపోతాయి నాకు. ఇది కొద్దిసేపు కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ కొద్దిసేపు. ఓకే పావని గారు, సో మరి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఎస్, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి దీన్ని మళ్ళీ కలిపి తీసేయండి. ఓకే, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. వెజిటేబుల్స్ తోటి మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కదా? అన్నీ వేసుకోవచ్చు మేడం, చాలా వేసుకోవచ్చు. కాజు వేసుకోవచ్చు. వేడి వేడిగా జొన్నల కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. జొన్నల కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, వెల్లుల్లి 3, ఉప్పు తగినంత, ఉడికించుకున్న జొన్నలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. జొన్నల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేగాక ఉడికించుకున్న పచ్చి బఠానీలు, పల్లీలు, వెల్లుల్లి, సరిపడా ఉప్పు, ఉడికించిన జొన్నలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్నల కిచిడి రెడీ.